ఆ సింగరేణి జాగృతిలో ఉన్న వాళ్ళు టీబీజీ కేసులో కూడా ఉన్నారట. నిన్న ఒక ఇద్దరిని అందులో ఉన్న వాళ్ళని మీరు ఇళ్ళాన్లో ఎట్లుంటారని చెప్పి అందులో ఉన్న సింగరేణి జాగృతికి సంబంధించిన వాళ్ళని టీబీజీ కేసు నుంచి తొలగించారట ఈమె మనుషులని. ఈమె ప్లేస్లో ఈశ్వర్ని పెట్టిరు. ఆ ఎన్నిక మరి ఆమె వచ్చిన తర్వాత నన్ను జరిపితే బాగుండేదేమో. ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిరు. అంటే ఆమెకు నిద్ర పట్టొద్దు అన్నట్టు. కవితకు నిద్ర పట్టకుండా చేసే ప్లాను కేటీఆర్కి ఏం కోపం? నువ్వు నన్ను టార్గెట్ చేస్తావు అనేది కేటీఆర్ కోపం. ఇట్లా ఈ వారం మరింత ముదిరి ఏడు దాకా పోద్దో చూడాలి. ఎప్పుడో ఇది బ్లాస్ట్ అయిపోతుంది. ఎప్పుడో మొత్తానికైతే ఆమె కొత్త పార్టీ పెట్టే దిశగానే ముందుకెళ్తున్నట్టుగా కనబడుతున్నది. మరి ఏమైతే చూడాలి. కొంతమంది డ్రామా అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. కానీ ఇక ఇది అతకది ఇది. ఎందుకంటే తండ్రి చేతిలోంచి కూడా వెళ్ళిపోయింది పార్టీ. తండ్రి చేతిలోంచి కూడా వెళ్ళిపోయింది. కుక్కలు చింపిన విస్తర అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా ఆరోగ్యం సహకరిస్తలేదు. రకరకాల ఇప్పుడు ఏజ్ అయిపోయిన తర్వాత ఎవరైనా అంతే కదా. ఎంతకాలం మనం పనిచేయగలుగుతాం? కొంతకాలం వరకు పనిచేయగలుగుతాం. ఇంకా తర్వాత ఏదైనా ఫిజికల్లీ మెంటల్లీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ప్రశాంతంగా ఉండాల్సింది. ఇంకా అంతకుమించి ఏం పని చేయలేం మనం. సో కేసీఆర్ ఆ పొజిషన్లో ఉన్నాడు. వీళ్ళు బాగా సంపాదించి ప్రజల్ని దోపిడీ చేసి ఎవరికి వాళ్ళు పైసల ఇది చూసుకొని నేను లీడర్ అని తనుకుంటున్నారు. ఇది మరింత తీవ్రతరం అయింది. ఇది ఎన్నో బ్లాస్ట్ అవుతుంది.